ఈరోజు డిసెంబర్ 6 మహాపరినిర్వాణ దివస్. మహాపరినిర్వాణ అంటే అర్థం తెలుసా? ఇది ఒక బుద్ధిజం టర్మ్ అనమాట. ఈ రోజు మన భారతీయ కాన్స్టిట్యూషన్ కి ఆర్కిటెక్ట్ అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వర్గస్థులైన దినం అనమాట. ఆయన 1958లో డిసెంబర్ 6న చనిపోయారు. ప్రశాంతంగా నిద్రలోనే ఆయన కళ్ళు మూశారు. మహర్ అనే ఒక కులంలో పుట్టి అన్టచబిలిటీని చాలా వరకు ఫేస్ చేసి అలాంటి అవరోధాలన్నింటినూ దాటి ఉన్నత శిఖరాలకి ఎదిగిన మహామనిషి అతను. ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ అన్ని కాదు, మన కాన్స్టిట్యూషన్ కి చైర్పర్సన్ గా ఉండడమే కాదు, ఆయన ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఫస్ట్ లా అండ్ జస్టిస్ కి మినిస్టర్, బేసిక్ హ్యూమన్ రైట్స్ కూడా ఫాలో అని సమాజంలో పుట్టి చదువుకొని స్వయం కృషితో ఎన్నో ఆటుపాట్లు అవరోధాలు ఎదుర్కొని చదువుకున్నారు. ఆయన నిష్క్రమించిన ఈ రోజున మనం ఇప్పుడు మాట్లాడే ఒక స్లోగన్ కోసం కూడా మాట్లాడుకోవాలి, ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ అబ్జర్వ్. ఆయన అందరూ ముద్దుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అని పిలుచుకుంటారు. ఆయన డిగ్రీలు కోకొల్లలో BA చేశారు, MSc చేశారు, DSc చేశారు. DSc అంటే డాక్టర్ ఆఫ్ సైన్స్ అనమాట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అత్యున్నత డిగ్రీలన్నీ పూర్తి చేశారు ఆయన. ఇదే కాకుండా కొలంబియా విశ్వవిద్యాలయంలో కూడా అనేక డిగ్రీలు సంపాదించారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి ఈయన ప్రైమ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి అంబేద్కర్ గారు షుగర్ వ్యాధితో 1948 నుంచి బాధపడుతూ ఉన్నారు అనమాట. తర్వాత ఆయన నిద్రలోనే నిష్క్రమించారు. అది ఈ రోజే. అంబేద్కర్ గారు చాలా పనులు చేశారు. మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినవి అన్టచబిలిటీ కోసం ఆయన చేసిన కృషి. చాలా వరకు ఇట్లాంటి అన్టచబిలిటీ ఇష్యూస్ ఫేస్ చేశారు. దాని తర్వాత ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే చదువుకొనే ఆయన ఈ అన్టచబిలిటీని రూపుమాపడానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారనమాట. ఆయన చనిపోక కొన్ని మాసాల ముందే, అంటే ఇంచుమించు అక్టోబర్ 1956లో ఆయన హిందూ నుంచి బుద్ధిస్ట్గా మారిపోయారనమాట. అందుకే ఆయన తాలూకు చనిపోయిన దినం మహాపరినిర్వాణ దినం కింద ప్రకటించారు. అదే మన సంస్కృతంలో నిర్వాణ అంటే ఈ సంసారం అనే కంటిన్యూస్ సైకిల్ ఏదైతే ఉందో దాని నుంచి విముక్తి అయిపోవడాన్ని నిర్వాణ అంటారు. ఫైనల్ లిబరేషన్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ ద బాడీ. సో మనందరికీ తెలిసినట్టే ఆయన చీఫ్ ఆర్కిటెక్ట్, చైర్పర్సన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగే చాలా వరకు అన్టచబిలిటీని అబాలిష్ చేయడానికి చాలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి అనమాట. అట్లాంటి ఆయన్ని ఈరోజు గుర్తుపెట్టుకుంటూ జై హింద్, జై భీమ్.